ఓం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రం స్కాంద పురాణం స్వయముగా స్కందుడు శివుని ద్వారా విని దానిని లోకానికి అందించాడు. అందులో రోజు ఒకసారి ఆ స్కందుడిని తలుచుకోవాలి. స్కాంద పురాణం ఇంకేదైనా పేరుతో కూడా పిలువబడవచ్చు. ఉదాహరణకు కుమారస్వామి అని ఆయనకి పేరుంది, కుమార పురాణం అనొచ్చుగా, అనలేదు. ఆయనకి షణ్ముఖుడు అని పేరుంది, షణ్ముఖ పురాణం అనలేదు. అప్పుడు పరిమితం అయిపోతే ఆరుముఖాలకి దిగిపోతుంది అది. స్కందుడు అలా కాదు, సర్వాంతర్యామి అయిన మహాతత్వం. అందుకని ఆచితూచి స్కాంద పురాణం అని స్కందుడి పేరు మీదుగా పెట్టారు తప్ప ఆయనకున్న తక్కిన పేర్లతో పెట్టలే. సుబ్రహ్మణ్య పురాణమనో లేకపోతే కుమారస్వామి పురాణమనో ఏదో షణ్ముఖ పురాణమనో ఇలా పెట్టలేదు ఆయన. సరే మరి అందువల్ల దీన్ని బట్టి కుమారస్వామి వారి పేర్లలో స్కంద అనే శబ్దం ఎంత గొప్పదో ఆలోచించండి. ఉదాహరణకి నరసింహస్వామికి బోలెడు నామాలు ఉండొచ్చు, కానీ పురాణం నృసింహ పురాణం అన్నారు. విష్ణువుకి చాలా పేర్లు ఉన్నాయి. విష్ణుడు, విశ్వం, కృష్ణుడు, వాసుదేవుడు. కానీ విష్ణు పురాణం అనే పేరు పెట్టారు తప్ప వాసుదేవ పురాణం అనలేదు అక్కడ. అంటే ఆ శబ్దమునుకున్న ఒక వైశిష్ట్యం అటువంటిది. ఇది వ్యాసుడికి తెలిసినట్టు మనబోటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన ఏ పురాణానికైనా పేరు పెడితే అంత ఆలోచనతో పెడతాడు ఆయన. నామం తోటే ఆ పురాణ వైశిష్ట్యం మనకి తెలుస్తుంది. ఆ నామాన్ని ఎల్లవేళలా మనం ఉచ్చరించవచ్చని కూడా తెలుస్తుంది అనమాట. కొంతమంది అంటారు అనమాట, ఇంకో పేరు పెట్టచ్చు కదా అని. వీడికేం తెలుసు వ్యాసుడికి తెలిసినట్టు? అయినా వ్యాసుడి ఇష్టం అది. నేను ఉన్నానండి, ప్రయాణం నాకు ఎలా ఇష్టమైతే అలా చేస్తాను. నాకు విమానంలో రావాలనిపిస్తే విమానంలో వస్తాను, నా సొంత ఖర్చులు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నప్పుడు. మీ సలహా నాకెందుకు? అవునా? సలహా ఎప్పుడు ఇవ్వాలి అంటే యువతలోడు సన్యాసి అయితే ఎందుకు పనికిరాని వాడైతే ఇవ్వాలి. సన్యాసి కూడా సన్యాసి అయితే, సన్యాసులకి వాడు మహానుభావులు. అలా మనం అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. సలహా ఎప్పుడు ఇవ్వాలంటే ఆ రాసినవాడు సామాన్యుడు, అజ్ఞాని అయితే. నిజంగా ఆయన అజ్ఞాని అయితే ఈ పురాణాలకు విలువ ఎక్కడొస్తుంది? మన బతుకు అందులో ఉన్న వాటిని చదవడానికే సరిపడలేదు. నా ఆయుర్దాయం ఎంత, ఈ కాస్తాయుర్దాయంలో ఆయన రాసిన పురాణాలు చదివి జీర్ణించుకోవడానికి ఎన్నేళ్ళైనా సరిపోవడం లేదు. నిజం చెప్పాలంటే చాలాసార్లు చదివాం, అయినా ఎప్పుడు అందులో ఏదో ఒక కొత్త లోతు, కొత్త అర్థం కనబడుతూనే ఉంటాయి. ఒక మధురమైన ఊహ వస్తూనే ఉంటుంది పురాణం విన్నప్పుడు, చదివినప్పుడు. అందుకే ఈ పురాణములు అపార శక్తివంతములైనవి. 1,00,000 సార్లు చదువు నువ్వు, 1,50,000 లేక 1,00,000 మీద ఒకటోసారి చదివితే ఓయ్ బాబోయ్ ఈ శ్లోకంలో కొత్త అర్థం కనబడుతోంది, ఎంతో పూర్వం ఎన్నిసార్లు చదివినా అర్థం కాలేదే అనిపిస్తుంది అనమాట. అంతటి శక్తి వేదవ్యాసుల వారి రచనల్లో ఉంటుంది. అందువల్ల ఆయన స్కాంద పురాణం అనే పేరు పెట్టాడు. అందులో భాగంగా శివుడు కుమారుణ్ణి కూర్చోపెట్టుకుని అమ్మవారిని కూడా కూర్చోపెట్టుకుని ఈ కథల విశేషాలు చెప్పాడు, బదరీ విశేషాలు.
ప్రపంచంలో 60,000 తీర్థములు ఒకేసారి బదరీ చేరతాయట. 60,000 తీర్థాలు ప్రతిదినము వచ్చి బదరీ దగ్గర ఉన్నటువంటి అలకనందా నదిలో స్నానం చేస్తాయి. ఎన్ని తీర్థాలు ఉన్నాయో చెప్పలేం. మొత్తం మీద ముల్లోకాల్లోనూ కలిపి 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయి అని దేవతలు డిక్లేర్ చేశారు. అంటే ఉత్తమ తీర్థాలట అవి కూడా. ఉత్తమములు కానివి కూడా ఇంకా ఉన్నాయన్నమాట. 3.5 కోట్ల ఉత్తమ తీర్థములు ఏ పుష్కరాల సమయంలోనూ ఆయా నదుల్లో ములుగుతాయి. కానీ బదరీలో అలా కాదు. ప్రతిదినం ఒక 60,000 చొప్పున తీర్థములు వచ్చి అలకనందలో స్నానం చేసి బదరీ విశాలుణ్ణి, నారాయణుణ్ణి, నరునితో లక్ష్మితో పాటుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే బదరీ క్షేత్రం మహాద్భుత క్షేత్రం. తపస్సు, యోగము, సమాధి స్థితి, వైరాగ్యం, జ్ఞానం ఇవన్నీ ఏకకాలంలో లభించే స్థలం అదొకటి. బదరీలో కొంతకాలం తపస్సు చేసిన వాడు మాత్రమే కాశీలో ప్రవేశిస్తాడట. ఇవాళ మీలో చాలామంది కాశీ వెళ్ళారంటే అది ఈ జన్మ పుణ్యం కాదు, ఏదో ఒక జన్మలో మీరు కూడా బదరీ వెళ్ళారు, అక్కడ కొంతకాలం తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేయకపోతే, అక్కడ కొంతకాలం నివసించకపోతే కాశీలో అడుగు పెట్టలేరు అని బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి మీరంతా మీ పూర్వజన్మలో తప్పక బదరీ వెళ్ళిన వారే, బదరీలో తపస్సు చేసిన వారే. ఈ జన్మలో వెళ్ళకపోవచ్చేమో కొంతమంది, కానీ పూర్వజన్మలో వెళ్ళారు. పూర్వజన్మలో వెళ్ళిన పుణ్యం వల్ల ఈ జన్మలో కాశీకి వెడుతున్నాం. అలా కాశీకి వెడుతున్నప్పుడు మళ్ళీ పాత వాసన గుర్తుకొచ్చి నేను ఇంకొకసారి బదరీ వెళ్ళాలనుకుంటే బదరీ వెళ్ళగలుగుతాడు. బదరికా క్షేత్రానికి వెళ్ళిన ఆ పుణ్యం వల్ల మళ్ళీ అవుతుందన్నమాట, కాశీలో మరణించే యోగం కలుగుతుంది. కాశీలో మరణిస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. బదరీలో అనేక తీర్థాలు, దేవతలు, ఋషులు నిరంతరం నివసించటం వల్ల కూడా దానిని విశాల క్షేత్రం అన్నారు. నేనేం చెప్పాము, జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన జ్ఞానం కలిగితే కూడా సూక్ష్మ స్థూల శరీరముల జ్ఞానం అక్కడ కలుగుతుంది కాబట్టి విశాల అని దానికి పేరు. ఇప్పుడు మళ్ళీ శివుడు ఏమని చెప్తున్నాడు, స్థూల సూక్ష్మ శరీరముల జ్ఞానము అక్కడికి వెళ్ళిన వాడికి కలగడం వల్ల మాత్రమే కాక అనేక తీర్థములు, దేవతలు, ఋషులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ క్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి అది విశాల క్షేత్రం అన్నారు. బదరీలో పనికిమాలిన వ్యక్తిలాగా కనపడే కొంతమంది ఉంటారట. వాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అనమాట, ఎందుకు పనికిరాడేమో, అడుక్కు తింటున్నాడేమో, లేకపోతే ఏదో కాలక్షేపానికి వచ్చాడేమో అనిపిస్తుందిట. అలా కనిపిస్తూ సిద్ధులు అక్కడ తిరుగుతూ ఉంటారు. కొంతమంది దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది ఒళ్ళంతా బూడిద బుసు తిరుగుతూ ఉంటారు. భయంకరమైన ఆ చలిలో ఎలుగుబంటి వేసుకునే కోట్లు లాంటి కోట్లు మనం వేసుకుంటే ఎలుగుబంటి పైన బొచ్చు ఎలా ఉంటుంది, అటువంటి కోట్లు కొన్ని ఉన్నాయి మనకి. అందుకని భల్లూకపు కోట్లు అనేవాడు సరదాగా. అంతంత కోట్లు వేసుకుని స్వెట్టర్లు వేసుకు తిరుగుతారు అక్కడ ఈ సామాన్య జనం. కానీ కొంతమంది సాధువులు కేవలం విభూతి భస్మం మాత్రం పూసుకుని గోచీగుడ్డ పెట్టుకునో గోచీగుడ్డ లేకుండానో అక్కడ మంచులో కూర్చుని తపస్సు చేస్తున్నారండి. మీరు చూడండి, కేదారం బదరీ వెళ్ళిన చోట ఇలాంటి సాధువులు కనపడతారు. ఎంత ఆశ్చర్యం కలుగుతున్నట్టే వాళ్ళని చూస్తే, అయ్యి బాబు నిజంగా అసలు వీళ్ళు మానవ మాత్రులేనా, ఈ చలిలో చొక్కా తీసి స్నానమే చేయలేకపోతున్నామే, అటువంటిది ఈ పుణ్యాత్ములు దిగంబరంగాను లేకపోతే ఏదో శరీరానికి అడ్డం ఉండడం కోసం గోచియో పెట్టుకుని కేవలం భస్మం పూసుకుని ఎలా ఉంటున్నారు అనిపిస్తుంది. మరి కొంతమంది అన్నారు ఒళ్ళంతా భస్మం పూసుకోవడం వల్ల వాడికి వేడి పుట్టింది అన్నారు. నువ్వు పూసుకుని కూర్చో చూద్దాం. వాడికి పోని భస్మం పూసుకుంటే వేడి పుట్టింది, చలి నుంచి తను తాను కాపాడుకుంటున్నాడు. నువ్వు కూడా ఒళ్ళంతా బూడిద పూసుకుని ఏదో నీకున్న గొప్ప వస్త్రం కాస్త చిన్న గుడ్డ వేసుకుని కూర్చో, ఆ తర్వాత తెలుస్తుంది. ఆ మంచుగడ్డ మీద చిన్న గుడ్డ కట్టు కూర్చుంటే నువ్వు ఎంత బూడిద పూసుకున్నా నీ శరీరం తట్టుకోలేదు. దానికి చాలా సాధన కావాలి. అందుకే వాళ్ళని సిద్ధులు, యోగులు అన్నారు. బదరికా క్షేత్రములు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. కొంతమంది బీడీలు లాంటివి కాల్చినట్టు కనబడతారు. అవి బీడీలు కాదు, ఏం కాదు, అది మనల్ని పరీక్షించడానికి వాళ్ళు చేస్తున్న ఒక గొప్ప అపూర్వమైన మాయ. వాళ్ళంతా అవధూత స్వరూపులు. వాళ్ళు మనకి అసహ్యం కలిగించి మనకి దూరంగా ఉండడానికి అలా పనిచేస్తారు. నిజంగా మీ పోటీ ఓ భక్తుడు అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళగానే ఆ క్షేత్రంలో బీడీ కాలుస్తూ ఓ సాధువు కనబడితే, ఇక్కడికి వచ్చిన బీడీ కాలుస్తున్నాడు వీడు మొహం తగలే అనిపిస్తుందా అనిపించదా? తద్వారా అతన్ని మనం గౌరవించలేం. కానీ వాడు నిజానికి అలా బీడీ కాలుస్తున్నటువంటి సామాన్యులు కారు, మహానుభావులైన సాధువులు. వాళ్ళు తలుచుకుంటే ఆయువుని కూడా స్తంభింపజేయగలుగుతారు. ఆ విషయం మనం కనిపెట్టలేం. నేను చెప్పానుగా మీకు చాలా కాలం క్రితం అలాంటిది జరిగింది ఒకటి. నా పక్కన నాతో పాటు ఒక శిష్యుని తీసుకెళ్ళాను, కొంతమందిని తీసుకెళ్ళాను నేను.
నేను కూడా శిష్యుల్ని తీసుకెళ్ళినప్పుడు ఇడ్లీ తింటున్నట్టు చపాతీ తింటున్నట్టు అలాగే చేసేవాడిని కాస్త కావాలని వీళ్ళని ఏడిపించడానికి. సరే మేము వెళ్ళాం, కేదారం వెళ్ళాం. ఆ కేదారం దగ్గర ఓ గోచిపాత్రాయుడు ఉన్నాడు. కేవలం గోచి కొట్టే కట్టుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి నా పక్కనున్న శిష్యుణ్ణి ఇలా దగ్గరికి రా అన్నాడు. 2003వ సంవత్సరం. ఇప్పుడు మరీ పాతకాలం, నేను ఒంటరిగా వెళ్ళిన కాలం కదా, 2003. నాతో పాటు మా అన్నయ్య ఉన్నాడు, పెద్దన్నయ్య ఉన్నాడు, విశాఖపట్నంలో గీతంసులో పనిచేస్తున్న 3వ అన్నయ్య ఉన్నాడు, శ్రీకరి పెద్ద పాప చిన్న పాప అప్పుడు ఎంత ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో 7 ఏళ్ళు. ఆ పాప ఏమో పిట్టు ఎక్కింది. తర్వాత నాతో పాటు ఇంకో శిష్యుడు కూడా ఉన్నాడని చెప్పాక మా అమ్మగారు కూడా వచ్చారు. అప్పటికి మా అమ్మగారు కూడా ఈ యాత్రకు వచ్చారు. అందరినీ కాదని నా పక్కన ఉన్నవాడిని పిలిచాడు. ఎందుకని? వీడు కొంచెం నాకు అప్పుడు సేవ చేసేవాడు, ఈ పక్కన ఉన్నవాడు. అలా కొంతకాలం సేవ చేశాక ఏమొచ్చిందో కర్మవాడి పూర్వజన్మ కర్మ. ఎవరో చెప్పారట ఆయన పక్కన ఉంటే ఆయన్నే గౌరవిస్తారు, నిన్ను గౌరవించరు, నువ్వు ఇండివిజువల్గా ఒక పురాణ కేంద్రం పెట్టుకుంటే నీకు ఎక్కువ గౌరవం వస్తుందన్నారట. నేను నిజంగా పండితుడిని అనుకున్నాడు వాడు. ఈ జనమంతా నన్నే గౌరవిస్తున్నారేమో అనుకున్నాడు. వేరే షాప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియకుండా క్రాఫ్ అయిపోయాడు. ఈ మధ్యన హార్ట్ అటాక్ కూడా వచ్చింది, లేనిపోను కూడా. ఎందుకంటే గురుద్రోహం చాలా ప్రమాదకరమైనది తెలుసు, అయినా మాయలో పడిపోతాం. సరే అదో పక్కన పెడితే వాడు సుందరకాండలో 6వ కథ, మానవ కథలో 6వ కథ చదివారా మీరు? మీలో మానవ కథ పుస్తకం కొనుక్కుని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తండి. అందులో 6వ కథ చదివారా? ఇంకా చదవలేదా? చదవకపోతే ఈసారి చదవండి. ఆ పాత్ర ఇప్పుడు నా పక్కన ఉన్న పాత్ర. పాత్రలన్నీ ఇప్పటివే ఎక్కడికి వెళ్ళవు, అందులో చాలా పాత్రలు అలా కనపడతాయి. నిజంగా కూడా తిరిగి మహాయోగ జాతకం అందుకోబోతున్నవాడు ఒక్క దెబ్బకి ఎలా పతనం అయిపోతాడనడానికి వాడన్నవాడు ఉదాహరణ. ఒక సాధువు కేదారంలో కేవలం గోచీపాతరాయుడు నా పక్కనున్న కారణం చేత వాడిని పిలిచాడు. వాడు దగ్గరికి వెళ్ళాడు. నోరు తిరుగు అన్నాడు. ఎవరిని? నా శిష్యుణ్ణి. అన్నవాడు ఎవరని చెప్పాను? గోచీపాతరాయుడు సాధువు. ఈ శిష్యుడు నాకేసి తిరిగాడు. నేను చిరునవ్వు నవ్వి ఆ సాధువుకి ఇలా నమస్కరించా. అంటే అర్థం అవ్వాలి కదా, సాధువుకి నేను నమస్కరించానంటే ఆయన ఏం చెబితే చేయరా, ఆయన నాకు కూడా పూజ్యుడు అని చెప్పాను. అప్పుడు వీడు కొంచెం అర్థమైంది, పూర్తి మాయపోకపోయినా కొంత అర్థమైంది. వెంటనే దగ్గరికి వెళ్ళాడు. నోరు తెరువు అన్నాడు ఆయన. వీడు నోరు తెరిచాడు. పుపుక్కును ఉమ్మాడు నోట్లో. ఆయన అని కాండిస్తారే అలా కాండేజ్ నోట్లో ఉమ్మాడు. వాడికి మండిపోయి దిక్కుమలాడు ఉమ్ముతావా అని బాబోయిన 3 సార్లు తుప్పుకుని కింద ఉమ్మాడు. ఉమ్మగానే ఆ ఉమ్ము నేల మీద పడి ఇంత బంగారపు ముద్ద కింద మారిపోయి మేము చూస్తుండగా మెలమెల్లాడి మాయమైపోయింది. ఆ ఉమ్ము వీడు కంగారు పడి ఉమ్మగానే నేల మీద పడి ఇంత బంగారపు ముద్ద. ఆ ముద్ద ఎలా ఉందో తెలుసా మీకు? కొలిమిలో బంగారం కరిగిస్తే ఎలా ఉంటుందండి, అలా కరిగించినట్టే కింద పడిపోయింది, మాయమైపోయింది. సాధువు మాయమైపోయాడు. ఈ పిచ్చాడికి ఇంకా అర్థం కాలేదు. నేను ఇలా అనుకున్నాను తల పట్టుకుని, ఏమిటి గురువుగారు అలా అంటున్నారు అన్నాడు. అప్పటికింకా గురువుగారు అన్నాడులేండి. తర్వాత గురువుగారు కాస్త ఈ గురువుగారే మాకు శిష్యుడు అన్నాడులేండి వాడు. ఇంత చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సాధువు ఉమ్ము అనే వంకతోటి వీడి అసహ్యాన్ని జయింపజేసి సిద్ధులు ఇవ్వడానికి వచ్చాడు. ఈ ఉమ్ముని కనుక వాడు అసహ్యించుకోకుండా ఉంటే అష్టసిద్ధులు ఇచ్చేవాడు ఆయన. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ అష్టసిద్ధులు ఇచ్చి ఒక అష్టమూర్తి ఆ మహాత్ముడు. గురువు గారికి అష్టసిద్ధులు అంటే ఇష్టం లేదు. నేను చాలాసార్లు అన్నాను అన్నమాట, ఎందుకు అష్టసిద్ధులు, భ్రమల్లో పడిపోతాం, నాకు ఏ మహిమలు వద్దనివ్వండి. అందుకని నాకు ఇవ్వకుండా వాడికి దాని మీద కోరిక ఎక్కువ ఉండేది. అందుకని వాడికి ఇవ్వడానికి వచ్చాడు. వాడి కర్మది సంపూర్ణ గురుభక్తి లేదు, యోగం లేదు. నోట్లో పడినటువంటి సిద్ధిని, అమృతాన్ని ఉమ్మేశాడు. ఇంకా తర్వాత వాడు ఆ తర్వాత ఎక్కువ కాలం నాతో కలిసి ఉండలేదు. 1 ఏడాది మాత్రమే ఉన్నాడు. సంపూర్ణంగా భ్రష్టుడైపోయాడు. లౌకిక మాయలో పడిపోయాడు. ఏదో జీవిస్తారు. నేను చెప్పకూడదు కానీ కొన్ని రహస్యాలు ఎందుకు చెప్తున్నానంటే, బదరీ అటువంటి దివ్యక్షేత్రం, కేదారం అటువంటి దివ్యక్షేత్రం, ఈ బదరీ స్థలంలో ఇలాంటి సిద్ధులు ఉంటారు, మనల్ని భ్రమ పెడతారు. మీరు బీడీ రైళ్ళు అనుకోకండి. ఒకసారి గురువు గారికి చూడండి కూడా ఉంటే. అప్పుడు నేను కనుక వాళ్ళకి నమస్కరించానా, మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. నేను పట్టించుకోకపోతే మీరు పట్టించుకోకండి. ఒకవేళ దైవం అనుగ్రహించి వాళ్ళు అసలు నాకేసి చూడవలసిన అవసరం లేకుండానే మిమ్మల్ని అనుగ్రహించవచ్చు కూడా. ఎందుకంటే గురువు కంటే గురు భక్తుడు గొప్పవాట. గురుని కంటే గురుని భక్తుడే గొప్పవాడు. భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం. పయోధిగణమే
పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు పృథ్వీఘనం మే పృథ్వీ కన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. మహానుభావుడు ఈ సందేశం చెప్పినవాడు ఎవరు? బసవర. మీకు తెలుసు కదా, బసవేశ్వరుడి పేరు వినే ఉంటారు. కర్ణాటకలో బసవేశ్వరుడి సంప్రదాయం అద్భుతంగా ఉంటుంది. ఆయన సాక్షాత్తు నందీశ్వరుడని ప్రసిద్ధి. ఆయన ఏమన్నాడు, సముద్రం చాలా పెద్దది కాబట్టి సముద్రం గొప్పదనుకుంటారు, కానీ సముద్రం కంటే సముద్రం మధ్యలో తక్కువ ఉన్నప్పటికీ, సముద్రము కంటే చిన్నదైనప్పటికీ మనబోటి మానవుల వంటి జీవులకు నివాస స్థానంగా ఉంటూ మనల్ని పోషిస్తూ రక్షిస్తున్న భూమి గొప్పది. సముద్రం కంటే భూమి చిన్నదే, అయినా భూమి గొప్పదట. ఎందుకంటే సముద్రం కంటే దీనికి వైశిష్ట్యం ఉన్నది. పంటలు పండిస్తుంది, బంగారం ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఇందులోనే బతుకుతాం, సముద్రంలో బతకలేము. సముద్రంలో కొన్ని ప్రాణులే బతుకుతాయి, కానీ దీని మీద ఎన్నో రకాల ప్రాణులు బతుకుతాయి. అందుకన్న సముద్రుడి కంటే భూమి గొప్పది. భూమి గొప్పదా అంటే భూమి గొప్పది కాదట. ఎందుకని? ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా నిరంతరం 1000 పడగల మీద మోస్తున్నాడు గనక భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? మళ్ళీ ఆయన గొప్పవాడు కాదు. శేషుడి కంటే ఆదిశేషుణ్ణి తన కాలికి గజ్జెలుగా కట్టుకుని శివుడితో తాండవం నృత్యం చేసే పార్వతి గొప్పదట. చాలామందికి తెలియదు, కానీ ఆదిశేషుడికి భూమిని మోసే శక్తి ఎలా వస్తుందో తెలుసా? అప్పుడప్పుడు పార్వతీదేవి ఆదిశేషుడిని తన కాలికి ఇలా చుట్టేసుకుని, ఏదో మన ఆడవాళ్ళు పట్టీలు చుట్టుకుంటారుగా, వెండి పట్టీలు మొగలను, అలా గజ్జెల కింద చుట్టుకుని నృత్యం చేస్తుంది అమ్మవారు. ఈ నృత్యం చేసేటప్పుడు కాలికి గజ్జెలుగా ఉన్నాడు గనక ఆదిశేషుడు ఈ భూమండలాన్ని మోసే శక్తి పొందుతున్నాడు. అంతటి శక్తి ఆయనకి ఇవ్వడానికి ఆదిశేషుడు అంతటి వాడిని తన కాలికి గజ్జెలుగా మార్చుకొని శివుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పది శేషుడి కంటే. అందుకని శేషుని కన్నను శేషముద్రికాలంకృత మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? సముద్రుడు గొప్పవాడు, కానీ సముద్రుడి కంటే భూమి గొప్పది. మళ్ళీ భూమి గొప్పదా? భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆ శేషుడినే తన కాలికి చుట్టుకున్న పార్వతి గొప్పది. చివరికి వచ్చరికి పార్వతి ఘనమే, పార్వతి గొప్పది కాదు. పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు. పార్వతిని తన శరీరంలో సగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శివుడు గొప్పవాడు. పోనీ లాస్ట్కి వచ్చాక శివుడు గొప్పవాడా? అది కాదట. శివుని కన్న శివభక్తుడే ఘనమగు. శివుడు ఘనమే, శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమగు. శివుడు గొప్పవాడు కాదు. శివుడి కంటే ఈ శివుణ్ణి తన మనస్సులో పెట్టుకున్న భక్తుడు గొప్పవాడు. ఎందుకని? శివుడంతటి వాణ్ణి, అంతటి సర్వాంతర్యామిని భక్తుడు తన గుండెలో గుడిగా చేర్చి అందులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? గుళ్ళో లేడు, భక్తుడి గుండెల్లో ఉన్నాడు. ఈ గుండెనే ఒక చిన్న ప్రాంతంలో, అదే ఒక మందిరంగా భావించి శివుణ్ణి బంధించే శక్తి ఒక్క భక్తుడికే ఉంది. అందువల్ల శివుడి కంటే శివ భక్తుడు గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు. అందుకనే పదే 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 మహానుభావులు ఏమన్నారు? మేము నీ భక్తులు కాలేకపోయినా పర్వాలేదు, నీ భక్తుల యొక్క దాస 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 దాసానుదాసుల దాసులు అయితే చాలు. త్వద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య అన్నాడు ఏకంగా కులశేఖరాల బాబు. నీ భృత్యుడి కంటే ఆ భృత్యుడి ఆ భృత్యుడి ఆ భృత్యుడి ఆ భృత్యుడి యొక్క దాసానుదాసుడినైనా చాలన్నాడే. ఎంత గొప్ప అద్భుతమైన భావనలండి ఇవి. కాబట్టి చివరికి వచ్చేసరికి భగవంతుని కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. అటువంటి భగవద్భక్తులు మనకి నిరంతరం అవసరం. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట? అక్కడ ఆ భగవద్భక్తుల యొక్క సన్నిధానమైనటువంటి బదరీ వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ భగవద్భక్తుల అనుగ్రహం ఉంటే, మీరు భక్తులని చెప్పాను కదా, గురువు గారు ఇదిగో వీడు సిద్ధుడు అని సైగ చెయ్యవలసిన అవసరం లేకుండానే వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు నిజంగా భక్తులైతే. నేను నిజంగా చెబుతున్నాను, మీలో గురుభక్తి ఉంటే అప్పుడు గురువుగారు వీడు నోట్లో ఉమ్ముతానంటున్నాడు, వీడు మంచివాడేనా అని నాకే చూడక్కర్లా, అతన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది ఇతడు సిద్ధుడని. అది మీ భక్తి మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం సిద్ధి పొందాలంటే గురుభక్తి ఉండాలి.
మనం యోగం పొందాలంటే గురుభక్తి ఉండాలి. అసలు మనకి తీర్థయాత్రలకు వెళ్ళి యోగం రావాలంటే గురుభక్తి ఉండాలి. మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగాలంటే, మనల్ని ఎవరూ ఎదుర్కోకుండా ఉండాలంటే మనలో సంపూర్ణ గురుభక్తి ఉండాలి. గురుభక్తి ముందు ఎవడైనా బలాదూరే. అందువల్ల ఈసారి బదరీ వెళ్ళినప్పుడు మీరు వాడి కోసం వీడి కోసం చూడకండి. మేము గురుపాదాలని నమ్మాం, మాకిక్కడ సిద్ధులు లభించాలి, మాకు సిద్ధపురుషుల దర్శనం అవ్వాలి, నారాయణ కటాక్షం లభించాలి అనుకోండి. ఆ తర్వాత మీకు అనుభూతి కలగకపోతే అప్పుడు అడగండి. మేము కేవలం గురుభక్తి వల్లే సాధించాం. ఏనాడు గురువు పాదాలను విడిచిపెట్టలేదు తెలుసునా? మా నాన్నగారు ఒక్కసారి మంత్రోపదేశం చేసినందుకు యావత్ జీవితం ఆయన పాదాలకి నమస్కారం చేశాను. తండ్రిగా, గురువుగా, దైవంగా మా తండ్రిని పూజించాను. ఆయన పక్కన ఉండడంతో నాకు ఇంత కవిత్వం పాండిత్యం తెలియకుండా వచ్చాయి. పూజ చేయడం వల్ల, భక్తి వల్ల వచ్చింది. నా అదృష్టవశాత్తు తండ్రి గారు, తల్లి గారు, ఇది కాకుండా మహానుభావులైన కొంతమంది గురువులు లభించారు. అందరు గురువులు వాళ్ళు మా పేర్లు చెప్పొద్దండం వల్ల చెప్పట్లేదు, కానీ ఇంకో 2-3 గురువులు ఉన్నారు. అలాంటి పరమేశ్వర స్వరూపులైన గురువులు మనకు లభించడం మన అదృష్టం. లభించడం అదృష్టం కాదు, లభించాక వాళ్ళని యావజ్జీవితం మనస్సులో భక్తితో తలుచుకోవడం గొప్ప అదృష్టం. గురుద్రోహం చేస్తే ఏం లాభండి? గురువు అవ్యాజ కరుణామూర్తి. వాడి కటాక్షం వల్ల ఏదైనా సాధిస్తామని శాస్త్రం చెబుతూ అంటే, పనికిమాలిన చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న కీర్తుల కోసం, పొగడ్తల కోసం గురువులకు ద్రోహం చేసి జీవులు భ్రష్టులైపోతే ఏం లాభం ఉన్నది? కాబట్టి ఈసారి మీరు తప్పక వెళ్ళండి. అలాంటి సిద్ధులు అక్కడ కనపడతారు. వాళ్ళు కనపడినప్పుడు అందరికీ నోట్లు ఉమ్మేస్తారని చెప్పలేము. ఆయన అదృష్టమోడు నోట్లో ఉమ్మారు, వాడికి ఎందుకు ఉమ్మాడు, వాడి కర్మ, వాడి సిద్ధులు పోయాయి, వాడి బుద్ధే పాడైంది. కానీ ఒక్కొక్కళ్ళని రకరకాలైనటువంటి విచిత్రమైన పరీక్షలు గురి చేస్తారు. శవం దగ్గర పెట్టుకుని కనపడతారు కొంతమంది. ఆ తర్వాత ఆ శవాన్ని ముట్టుకోమంటారు. చిచ్చి పీనుగు అనుకున్నావా, మనం కూడా పీనుగులం అయిపోతాం. కాదు, ఆయన ముట్టుకోమంటే ముట్టుకుంటే ఆ పీనుగులోంచి శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తాడు. అలాంటి పరీక్ష చేస్తాడట ఎవరు? దత్తాత్రేయుడు. లేదా ఒక్కోసారి బీడీతో నాలుక మీద వాత పెట్టచ్చు. అబ్బా అనక్కర్లా, నువ్వేం చేసినా తట్టుకుంటావు అనండి. ఆ తదనంతరం మీరు వ్యాసుడిలాగా పురాణాలు రాసే శక్తి మీకు వస్తుంది. ఒక సాధువు అయితే ఒక భక్తుడి కాలి మీద కర్రతో దెబ్బ కొట్టాట. కాలు నిజంగా కాస్త నెప్పెట్టింది, గట్టిగానే తగిలింది అది. కానీ అబ్బా అనకుండా గురుదేవా అన్నాడు. తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు కూడా నీళ్లలో నడిచేటటువంటి సాధువు అయ్యాడు. నీళ్లలో నడిచే సాధువులు ఉన్నారు అక్కడ. గంగానది మీద నడవగలరు వాళ్ళు. లేకపోతే హిమాలయాల్లో అన్నేసి వేల సంవత్సరాలు ఆ మంచుగడ్డల్లో ఎలా బతుకుతున్నారు వాళ్ళు? ఎంత శక్తి లేకపోతే, ఎంత సాధన లేకపోతే, ఎంత దైవ కటాక్షం లేకపోతే బతుకుతున్నారండి వాళ్ళు. గట్టిగా 2 రోజులు ఉంటే 3వ రోజు ఎప్పుడు కిందకి దిగుదాం అనుకుంటారు సామాన్యులు. బదరీలో 2-3 రోజులు ఉండండి, చూస్తాను, మీకే తెలుస్తుంది కదా. అక్కడ 24 గంటలు ఉంటున్నారు. ఏ విధమైన శరీర రక్షణ లేకుండా ఉంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పరమ సాధకులు అన్నమాట. ఆ సాధన బదరీ క్షేత్రము మనకి హరిభక్తి వల్ల, గురుభక్తి వల్ల ఇస్తుంది. అసలు విష్ణువు శరీరం ఎంత అనాదియో ఈ క్షేత్రం కూడా అంత అనాది. బదరీ క్షేత్రం. స్కందుడు అడిగాడు, కథం ఏతత్ సముత్పన్నం కైర్వా క్షేత్రం నిషేవితం. ఈ క్షేత్రం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దీనిని ఎవరు సేవించారు, దీనికి అధిపతి ఎవరు, ఇదంతా చెప్పమంటే, నాయన ఈ క్షేత్రం ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పగలరు? విష్ణువు ఎలా పుట్టాడో ఎవరన్నా చెప్పగలరా? అనాది పురుషుడు ఆయన, తనంత తాను పుట్టాడు. ఈ క్షేత్రం కూడా అంతే. ఇది శివుడు చెప్పిన మాట, పోనీ నేను చెప్పిన మాట కాదు. అనాది సిద్ధమేతత్తు యథా వేదా హరేస్తనోః అధిష్ఠాత హరి సాక్షాత్ నారదాద్యైర్నిషేవితం. ఈ క్షేత్రం అనాది క్షేత్రం. అంటే ఎప్పటి నుంచి ఉందో ఊహించటానికి అలవి కానంత ప్రాచీనమైన దానిని అనాది అంటారన్నమాట. ఆది లేదు, అది అనాది. ఆది లేదంటే దానికి ఎప్పుడు పుట్టుకొచ్చిందో, ఎలా వచ్చిందో ఈ సృష్టిలో ఇంతవరకు చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. భగవంతుని శరీరము ఎలా ఆవిర్భవించిందో ఎలా చెప్పలేమో, ఈ క్షేత్రము కూడా ఎలా వచ్చిందో ఎవ్వరూ వర్ణించలేరు. అంతటి ప్రాచీనమైనది ఇది. దీనికి అధిపతి నారదాది మహామునుల చేత నిరంతరము సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు హరియే ఈ బదరీ క్షేత్రానికి నాయకుడు. అందుకే ఆయనకి బదరీనాథుడు అని పేరు. ఉట్టి బదరి అన్నా చాలు విష్ణుమూర్తి అని అర్థం వచ్చేస్తుందిట. విశాలుడన్నా చాలు విష్ణువు అని అర్థం వస్తుంది. అంటే క్షేత్రమునకు భగవంతునికి భేదము లేదు, అభేద తత్వం అది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు
మోసముతో కీర్తి పొందాలనుకున్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నేను వెంటనే నా జటాజూటం నుంచి నా స్వరూపుడైన కాలభైరవుణ్ణి సృష్టించాను. బ్రహ్మగారికి ఉన్న 5 తలలో ఒక తల అబద్ధమాడింది గనక ఆ తలని గిల్లించి అవతల పారేశాను నేను. ఈ కథ మీరు అరుణాచల మహిమలోను వాటిలో విన్నారు, ఇదివరకు శివపురాణంలో విన్నారు. బ్రహ్మగారు 5 ముఖాలు కలిగిన వాడని, ఒక ముఖం ఇలా పైకి ఊర్ధ్వముఖంగా ఉండేదని, ఆ తర్వాత లింగం వచ్చినప్పుడు విష్ణువు కిందకి వెళ్ళాడని, బ్రహ్మగారు పైకి హంసరూపంలో ఎగిరాడని విన్నారు. బ్రహ్మగారు విష్ణువు కూడా చూడలేకపోయినా విష్ణువు మహాత్ముడు గనక చూడలేను అని చెప్పేశాడు. కానీ బ్రహ్మ అలా కాదు. మొగలి పువ్వుని, సురభిని, కామధేనువుని సాక్ష్యం తెచ్చుకుని నేను శివుడి శిరస్సు చూశానని అసత్యం ఆడగానే శివుడు ఆగ్రహించి లింగం పగలగొట్టుకుని అందులో నుంచి బయటకు వచ్చాడు. కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఈ కాలభైరవుణ్ణి బ్రహ్మని శిక్షించమనగానే బ్రహ్మగారు ఏ శిరస్సుతో అసత్యమాడాడో ఆ శిరస్సుని, అంటే పైకి ఉండే ఊర్ధ్వముఖాన్ని గిల్లి అవతల పారేశాడు. అప్పుడు ఏమైంది? అది కింద పారేస్తే పడిపోకుండా చేతికి అతుక్కుపోయింది. అంటే బ్రహ్మహత్యా పాపం అంత తేలిగ్గా తొలగదు. బ్రహ్మ చాలా గొప్పవాడు కదా, ఆయన అసత్యమాడినా బ్రహ్మే, వేదస్వరూపుడే. ఈ విషయం లోకానికి తెలియజేయడం కోసమని శివుడు ఆ కపాలం ఆయన చేతికి అతుక్కుపోయేలా చేశాట. అప్పుడు కాలభైరవుడు సాక్షాత్తు శివుడే గనక, పరమేశ్వర నీ స్వరూపాన్ని నేను నీవు చెప్పినట్టే ఈ బ్రహ్మగారి యొక్క శిరస్సు గిల్లాను, అది చేతికి పట్టుకుని అదలడంలా ఈ పుర్రి చేత్తో పట్టుకుని వెరిలా ఎలా తిరగను అంటే, నువ్వు అన్ని చోట్లకి భిక్షాటనకి వెళ్ళు. అలా తిరగ్గా భిక్షాటన చేయటం వల్ల కొంత పాపం పోతుందట. ముష్టెత్తుకోవడం కొంచెం హీనత్వమే కదా, దానివల్ల పాపాలు పోతాయి. అందుకని పూర్వం భిక్షాటన చెయ్యాలి. ఇవాళ మంచి పనులకు భిక్షాటన చేయాలట. ఇవాళ గుడి కొడుతున్నాం, అందువల్ల కాస్త డొనేషన్ ఇవ్వండి అంటే ఎంతో పుణ్యంటండి. మీ అంతటి మీరు డొనేషన్ ఇవ్వమని అడిగితే, అదేంటండి మేము డొనేషన్ ఎలా అడుగుతామండి, మేము మహాత్ములమండి, రిటైర్డ్ ఆఫీసర్లమండి, లేకపోతే ఇంకా పనిచేస్తున్న వాళ్ళమండి, ముష్టికి ఎలా పెడతామండి అనకూడదు. భగవత్ కార్యం కోసం, గురు కార్యం కోసం యాచిస్తే అది పుణ్యం. ఆ పుణ్యం వల్ల హత్యాపాపాలు తొలగిపోతాయట. అక్కడ మాత్రం యాచన గొప్పది, మన కోసం యాచించకూడదు. అంటే ఏమిటనమాట, నేను ఇడ్లీ కొనుక్కోవాలనుకుంటున్నానండి, నా కోసం 1000 రూపాయలు ఇవ్వండి అని అడగకూడదు. మన కోసం వ్యక్తిగతంగా యాచించకూడదు, భగవంతుని కోసం, గురువు కోసం యాచించవచ్చు. ఉదాహరణకి ఇంతటి మహాత్ముడు ఉన్నాడు, మా గురువు గారికి గండపెండేరం చేద్దాం అనుకుంటున్నానండి, ఒక కాసు బంగారం ఇవ్వండి అని అడగచ్చు. అంటే ఆయన కోసం కాదు, అది గురుసేవ కోసం చేస్తున్నారు, అది మహాపుణ్యం అన్నారట. అందుకని పూర్వం త్యాగరాజు గారు 1 రూపాయి ఆశించాడా? ఆయనకి ఏమన్నా కావాలా? కానీ ఉంచి వృత్తి ఎందుకు అనుకున్నాడు? అది రాముడి సేవ కోసం, రాముడి కోసం యాచించాడు కాబట్టి ఆయన మోక్షానికి వెళ్ళగలిగాడు. పూర్వం జోలు ఎందుకు పెట్టేవారట? అందువల్ల ఏంటంటే యాచన వల్ల కొంత పాపం పోతుంది. అలా నువ్వు క్షేత్రాలు తిరగ్గా ఏదో ఒక క్షేత్రంలో నీ చేతికున్న కపాలం ఊడి కింద పడిపోతుంది. అలా నీ చేతి కపాలం ఊడిపోయిన స్థలం పరమ పవిత్ర స్థలం. ఈ ప్రపంచంలో అది అపూర్వ స్థలం, మహాపుణ్యస్థలం అవుతుంది. ఆ స్థలానికి వెళ్ళిన వాడు పిండ ప్రదానం చేసిన, స్నానం చేసిన, జపం చేసిన, దానం చేసిన, కోటానుకోట్ల సంవత్సరములు తపస్సు చేసిన ఫలితం పొందుతాడు. ఆ స్థలం ఎక్కడుందో నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు అని కాలభైరవుణ్ణి శివుడు ఆజ్ఞాపించాడు. వెంటనే కాలభైరవుడు తీర్థయాత్రలన్నీ తెగ చేశాడు. సగత బ్రహ్మహత్యా మే కపాలం తాదృశంకరే తదా వైకుంఠమగమం ద్రష్టుం లక్ష్మీపతిం హరిం. అప్పుడు ఈ కాలభైరవుడు ఈ కపాలం పుచ్చుకుని భిక్షాందేహి అని యాచిస్తూ ఈ పుర్రెలో వేసిందాన్నే భోజనం చేస్తూ తిరిగాడు. వైకుంఠమునికి వెళ్ళాడు. ఒక రోజున వంగి వినయంగా నమస్కరించి ఆయనతో ఇలా అన్నట్ట, స్వామి, ఈ బ్రహ్మకపాలం నా చేతి నుంచి ఎలా విడిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి అని అడగ్గా, ముందు కాశీ వెళ్ళు, ఆ కాశీకి వెళ్ళగానే నీ చేతుకున్న ఈ పుర్రె జారిపోతుంది, ఇది దొల్లుకుంటూ వెళ్ళు ఒక స్థలానికి పోతుంది. కాశీలో పడిన ఈ స్థలం ఒక స్థలం దాకా తనంత తానే దొల్లుకుంటూ వెడుతుంది. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడున్న నదిలో స్నానం చెయ్యి అన్నట్ట. వెంటనే ఆయన కాశీ వచ్చాడు. రాగానే హాహాకారం చేస్తూ ఈ పుర్రి కింద పడిపోయింది. కాశీలో పడిన పుర్రి అక్కడ ఆగలేదు. ఈ విషయం కాశీఖండంలో కూడా చెబుతాడు. కాశీక్షేత్ర మహిమ వల్ల పుర్రి జారింది. ఈ జారిన పుర్రి దొల్లుకుంటూ హిమాలయ పర్వతాల్లో బదరీ దగ్గర
అక్కడున్న బదరీనారాయణ స్వామి వారి పాద సన్నిధిలో అలకనందా నదీ తీరంలో పడింది. ఇప్పుడు ఆ స్థలాన్ని ఏమంటాం మనం? బ్రహ్మకపాలం అంటారు. ఆ బ్రహ్మకపాల స్థలం అత్యంత పవిత్రం. ఎంత చలిగా ఉంటుందో. అదృష్టవశాత్తు అక్కడున్న రోజుల్లో మేము ఎప్పుడున్నా మాకు వర్షం తక్కువ నన్ను కాస్త ఎండ వచ్చేది. మా కోసం సూర్యభగవానుడు ఎండ కాస్త చూపించేవాడు. ఎండ వస్తే కూడా అక్కడ కూర్చోలేం. ఇక వర్షం వస్తే చెప్పేది ఉంది. అందుకే బదరి వెళ్ళేవాడు తప్పనిసరిగా గొడుగు పెట్టుకెళ్ళాలి. పొరపాటున ఆ మంచు కొండల్లో చలికి తడిసామా ఈ వర్షంలో, ఇక మీ శరీరం సూదులు గుచ్చినట్టు ఉంటుంది. ఏమంటే తక్కువ చలే అది, ఎటువంటి చలి ఉంటుంది. వెళ్ళినటువంటి వాళ్ళు అనుభవించారు కదా అంతో ఎంతో. కొంతమంది మహాత్ములు ఉంటారు ఇందులో, పూర్వజన్మలో యోగులు అయ్యి ఉంటారు. అటువంటి వాళ్ళకి బదిరి వెళ్ళినా చలి అనిపించకపోవచ్చు, కానీ ఓ మాదిరివాడికి చలి అనిపిస్తుంది అనమాట. అందుకనే ఎక్కువ మంది గొడుగులు పట్టి కడతారు. ఆ గొడుగులు ఆదిశేషుడు అనుకోవాలట. అక్కడికి వెళ్ళినప్పుడు చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషాయ నమః అనుకోవాలట. అప్పుడు ఆదిశేషుడి దేవల్ల మనకి శిరస్సు మీద ఏ విధమైన బాధ లేకుండా వర్షం పడకుండా ఉంటుంది. ఆదిశేషుడు తన పడగలతో గొడుగు పడతాటండి. చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషుడిగా భావించి నమస్కరిస్తే, అందుకని అక్కడికి వెళ్ళినవాడు శేషుణ్ణి భక్తితో తలుచుకుంటారు. సరే, అదో పక్కన పెడితే అక్కడ సరిగ్గా స్వామివారి పాదాల దగ్గర ఆ గంగానదిలోకి అలకనందలోకి దిగే చోట ఓ మెట్టు కనబడుతుంది. ఆ ప్రాంతమును బ్రహ్మకపాలము అంటారు. అక్కడికి వచ్చి పుర్రి పడిపోయిందనమాట. అందుకే బదరి బ్రహ్మహత్యా పాపములను కూడా తొలగించే స్థలం. అక్కడికి వెళ్ళి మనం భక్తి శ్రద్ధలతోటి స్నానం చెయ్యాలి. అక్కడే స్నానం చేయిస్తారు. అక్కడికి దగ్గరలో ఉష్ణకుండం కూడా ఉంటుంది, కానీ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉష్ణకుండంలో కాకుండా ఈ చన్నీళ్లలోనే స్నానం చేస్తారు. తల్లో తండ్రో మరణించిన వాళ్ళు ఉంటారు కదా, తండ్రి బతికుండగా తదినం పెట్టకూడదు, కానీ తండ్రి మరణిస్తే మాత్రం వాడు తల్లున్న పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి. అక్కడ పిండ ప్రదానం చేయటం చాలా మంచిది. పితరులకు అనంత పుణ్యం కలుగుతుంది, వాళ్ళకి ఆహారం లభిస్తుంది అక్కడ పిండ ప్రదానం చేస్తే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తండ్రి బతుకున్నవాడు మాత్రం అక్కడ పిండం పెట్టకూడదు సుమా. పితృదేవతల కార్యక్రమాలు చేయటానికి జీవత్పితరులు పనికిరారు. కన్న తండ్రి బతుకున్నంత వరకు పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. ఒకవేళ కన్న తండ్రి ఉన్నప్పటికీ ఈ వ్యక్తి ఎవరికో దత్తత వెళ్ళాడు, దత్తత తీసుకున్న తండ్రి చచ్చిపోతే మాత్రం దత్తత తీసుకోబడినటువంటి ఆ తండ్రి మరణించాక అతనికి పిండం పెట్టచ్చు. అప్పుడు అక్కడ కన్న తండ్రి బతుకున్నా సరే ఇది వర్తించదు, ఎందుకంటే దత్తత తీసుకున్నవాడే తండ్రి గోత్రం మారిపోయింది కనుక. తక్కిన వేళల్లో తండ్రి బతుకుండగా పిండ ప్రదానం చేయకూడదు. ఎవరి చేత చేయించాలి? అక్కడ ఉన్న పురోహితుల చేత ఎవరో చేత చేయించాలి, లేదా వరణ పుచ్చుకున్న వాళ్ళ చేత చేయించాలి. తక్కిన వాళ్ళంతా అక్కడ తప్పనిసరిగా పిండ ప్రదానం చేయటం మంచిది. చాలా ఉత్తమ స్థలం అది. ఇటు తల్లి తండ్రి ఇద్దరూ ముక్తి పొందుతారు. దాంతోపాటుగా మన వంశంలో ఎవరెవరు నరకాలలో ఉన్నారో వారంతా నరకం నుంచి ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు ఊర్ధ్వలోకాలకు పెడతారు. అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల బ్రహ్మ సంతోషిస్తాడు. ఓహ్, నువ్వెంత మంచివాడివిరా, ఈ క్షేత్రమునకు వచ్చి నా బ్రహ్మకపాలం పడిన స్థలంలో పితరులకు పితృకార్యం చేశావు, కాబట్టి నీకు వంశాభివృద్ధి కలుగ్గాక, నీ దోషములు తొలగిపోగాక, నీకు భవిష్యత్తులో సద్గతులు కలుగ్గాక, నీకు సకల రుణములు తొలగిపోగాక అని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ ఆశీర్వదించాక శివుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఇద్దరు ఆశీర్వదించాక ఆ ఎదురుగుండా కొండ మీద కూర్చున్నటువంటి నారాయణుడు, బదరీనారాయణుడు ఉంటాడే, బదరీ విశాలుడు, ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. అందుకే ఈ పని చేసినటువంటి వాడు, శ్రద్ధతో చేసినటువంటి వాడు, ఆనందముతో చేసినటువంటి వాడు, మొక్కుబడిగా కాకుండా పరమ ప్రీతితో చేసినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు, ప్రశాంతిగా జీవిస్తాడు. అంత దివ్యస్థలం అది. ఆ స్థలంలో ఎప్పుడైనా అవకాశం ఉన్నటువంటి వాడు ఆశ్వీజ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, తర్వాత శ్రావణ పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ, వీటిలో వరుసగా జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ ఈ 5 మాసాలలో ఉన్న పూర్ణిమలలో అక్కడ ఉండగలిగితే వాడు మహర్జాతకొట్ట. పూర్ణిమ నాడు బదరీ క్షేత్రంలోకి లేక కేదార క్షేత్రంలోకి రెండింటికి సమానమైన ఫలితమే. ఆ క్షేత్రాల్లోకి స్వయంగా త్రిమూర్తులు ముగ్గురు వస్తారు. ఇటు అటు 2 వైపులా ఉన్నటువంటి వాళ్ళ మీద తమ కాంతిని దృష్టిని ప్రసరింపచేస్తారు. దానివల్ల అక్కడికి వెళ్ళినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు. ఇంకా రహస్యం ఏంటంటే ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తుందండి. నేను చెప్పేది విశ్వాసం కలిగిన వాడికి. ఇది తెలుసుకుని పెడితే, తెలియకుండా వెళ్ళిన వాడికి ఏ ఫలితం లేదు. తెలియకుండా పెడితే భయం ఏముంది? ఎదురుగుండా పాము ఉందని తెలిస్తే అక్కడికి వెడితే పాము అని భయపడతాం.
పాము ఉందని తెలియకపోతే దాని పక్క నుంచి వెళ్ళిపోయినా మనకేం తెలియదు. అందువల్ల ఇలాంటి రహస్యములు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి త్రిమూర్తులారా ఆశీర్వదించండి అంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అటువంటి వాళ్ళకి ఇంచుమించుగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి, ఇదివరకు జరిగినవి జరగబోయేవి కూడా తెలుస్తాయి. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి చేసినటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరిగేది తెలిసేది. ఒక ఆవిడకైతే కళ వచ్చేదట, కళలో ఏమొస్తే జరిగిపోయేది. వచ్చే సంవత్సరం మాకు ఇల్లు వస్తుంది అనుకుంది ఆవిడ. అలా కళలో ఆవిడ ఊహ రాగానే ఇల్లు వచ్చింది. నాకు పెళ్ళి అవుతుంది అనుకుంది అమ్మాయి, పెళ్ళి అయిపోయింది. ఇలా ఏదనుకుంటే అది అవుతుందన్నమాట. వాళ్ళకి జరగబోయేది తెలుస్తుంది కూడా. తెలియాలంటే ఈ పూర్ణిమలు జ్యేష్ఠమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు ఉన్న పూర్ణిమలలో బదరి వెళ్ళి అక్కడ ఉండి భక్తితో నారాయణుడిని స్మరించాలి. అది చాలా కష్టం. భక్తితో స్మరించాలంటే మాటలేం కాదు, మనకి భక్తి కంటే రక్తి ఎక్కువ గనక. కానీ ఏం చేస్తాం, భగవంతుడిని ఆ కాసేపైనా భక్తి మనం కోరుకోవాలి. తీరా పూర్ణిమ నాడు అక్కడ కూర్చున్నప్పుడు వీడు భక్తితో సాయం సంధ్యా సమయంలో పూర్ణిమ ఘడియలు వచ్చి చంద్రుడు కనబడే సమయంలో జపం చేద్దాం అనుకుంటుంటే ఒక్కోసారి వర్షం రావచ్చు, లేదా తీవ్రమైన చలిగాలులు రావచ్చు. దాంతో వాడు భగవద్ దర్శనానికి వెళ్ళడం మానేసి ఇంట్లో ముసుక్కప్పు పడుకుంటాడు అక్కడ రూములో. ఇంకేముంది, రూములో పడుకోగానే నారాయణ దర్శనం అవ్వదు, బ్రహ్మ దర్శనం కాదు, శివ దర్శనం కాదు, దాంతో శక్తులు రావు. అందుకనే వర్షం వచ్చినా సరే చలిని లెక్క చేయక ఏ గొడుగైనా వేసుకునైనా సరే ఆ ప్రాంతాల్లో ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎక్కడో చోట కూర్చుని పూర్ణిమ ఘడియల్లో ఎక్కువసేపు అక్కర్లా, కనీసం ఒక 5-10 నిమిషాలు కూర్చుని వచ్చేయాలట. కానీ ఎందుకో తెలియదు, కానీ చాలామందికి ఆ టైంలోనే పరీక్ష వస్తుందండి. పాపం భాద్రపద పూర్ణిమకి ఒక ఆయన వెళ్ళాడు ఇలాగే నేను చెప్పానని. ఆ పూట కురిసిందిటండి వర్షం, పొద్దున్న సాయంకాలం దాకా అలా కురుస్తూనే ఉంది. చలికి తట్టుకోలేక అసలు ఎవరు రూముల్లోంచి కదలలేకపోయారట. బయటికి కడదామంటే కాళ్ళు మండిపోతున్నాయి, ఆ చలికి కాళ్ళు మండుతాయి. దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు. సూదులతో కూర్చున్నట్టు అయిపోతుందన్నమాట. దాంతో వెళ్ళలేకపోయాం గురువుగారు అన్నారు. అలా వెళ్ళగలిగితే భవిష్యత్తు తెలుస్తుంది నాయన. అంత శక్తి నీకు రావాలంటే ఎన్ని పరీక్షలు వస్తాయి. అప్పుడు గనక కాళ్ళకి సూదుల్లో గుచ్చుకుంటున్నా సరే ఓపిక తెచ్చుకొని ఒక్క 5 నిమిషాలు ఆ గుడి దగ్గరికి వెళ్ళగలిగితే మకాన్ దగ్గర నుంచి, ఆ తర్వాత వాడి జాతకమే మారుతుంది. నేను చెప్పాను కదా, చాలా పరీక్ష అది. నాకే పరీక్షలు ఎదురే, నేను వెళ్ళలేకపోయానంటే 2-3 సార్లు. దాన్ని బట్టి ఆలోచించండి. కాకపోతే మీరు కొంచెం జ్ఞానులు, నాకంటే గొప్పవాళ్ళ నా నమ్మకం, మీరు వెళ్ళగలరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గురువుల కంటే గురువుల యొక్క భక్తులే గొప్పవాళ్ళని చెప్పాను కదా. ఇలా పురాణం పైన చెప్పి పైన కూర్చుని ఆసనం మీద, ఉన్నతాసనం మీద కూర్చుని చెప్పేవాడు కంటే ఒక్కొక్కప్పుడు కింద ఉండి వినేవాడికి ఎక్కువ భక్తి ఉంటుందిట. చెప్పేవాడు చెప్పుకుపోయినా వినేవాడు అందులో ఉన్న వాటిని నమ్మి ఆచరించి తరించేవాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగా. అందుకే వక్త కంటే శ్రోత గొప్పవాడు. వక్త ఏమిటి, రోజు చెబుతున్నాం కదా అనుకోవచ్చు, ఒక్కోసారి అనుభవించి చెప్పకపోవచ్చు, అందులో ఉన్న వాటినే పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్పకపోవచ్చు. కానీ వినేవాడు అలా కాదు కదా. మా గురువు గారు చెప్పారనే నమ్మకంతో వింటారు. వాళ్ళు విన్న తర్వాత ఆచరిస్తారు, ఆచరిస్తే తరిస్తారు. అలా తరించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక ఆయన చేబ్రోలని ఒక గ్రామం ఉన్నది, తాడేపల్లిగూడానికి ఏలూరికి మధ్యలో ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక 70 ఏళ్ళ ఆయన ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఇలాగే చెప్పినట్టు చేశాడు. ఆయన ఇప్పుడు ఈ మధ్యన ఇళ్లలోంచి రావట్లేదు. కానీ ఆయన ఇక్కడ బాణలింగం ప్రతిష్ఠింపబడుతుంది, మా గురువుగారు ప్రతిష్ఠిస్తారని చెప్పేట్టు కొంతమందికి. నిజంగానే ప్రతిష్ఠించాం. గురువుగారు చేసే పని అతనికి తెలిసిపోతుంది. ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అదే బదరీ మహిమ అంటే. మా గురువుగారు ఈ పని చేస్తారు అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టే గురువుగారు ఆ పని చేస్తున్నారు. ఇది గురు శిష్య బంధం అంటే. ఇది గురువుల్ని నమ్మి వాళ్ళు పురాణములు విని అక్కడ ఆచరించటం వల్ల వచ్చిన మహామహిమ అంటే. ఈ ఎలా వస్తుందంటే అంత భక్తి ఉండాలి. వాడు గుర్తుపెట్టుకోండి, ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ ఇలాంటి పురాణములు వినలేరు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ గురువు గారికి పక్కకి రాలేరు. వచ్చినా ఆచి తూచి మాట్లాడాలి. పిచ్చివాగుడు వాగితే నోరుంది కదా అని, మేము గొప్పవాళ్ళం కదా అని అనవసర ప్రసంగం చేస్తే చివరికి వచ్చే జన్మలో మోగవాళ్ళే పుడతారు. అనేక క్షుద్రమైన అల్పములైన నీచములైన జన్మలు ఎత్తుతారు. మన పూర్వజన్మ సుకృతాన్ని అలా సుకృతంగా అట్టే పెట్టుకోవాలి. అనవసర ప్రసంగం చెయ్యరదు. అసలు గురువు దగ్గర తలెత్తి మాట్లాడొద్దన్నారు పెద్దలు, తెలుసా మీకు? ఇలా ముఖంలోకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడకూడదట. అందుకే కొంతమంది కొంచెము తల వంచి అప్పుడు మాట్లాడతారు. పద్మపాదుల వారు శంకరాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు నతమస్తకుడు అంటే తల వంచి మాట్లాడేవాట. సూటిగా గురువు కళ్ళల్లోకే చూడొద్దన్నాడండి ఆయన. ఇది శంకరుడు కూడా చెప్పలా, పద్మపాదుడు చెప్పాడు.
అటువంటిది ఆయన కళ్ళలోకి ఇలా సూటిగా చూసి ఏమండి మీతో పాటు ఫ్లైట్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాడా? అడిగితే వాడు భక్తుడా? ఇలాంటివన్నీ అజ్ఞానములు. వీటి వల్ల ఏమవుతుందన్నమాట, మనం బదరీ వెళ్ళినా సరిగ్గా బదరీ స్వామి దగ్గరికి పూర్ణిమ నాడు వెళ్ళే సమయంలో కుంభవృష్టి కురుస్తుంది, పిచ్చెక్కుతుంది, గదిలో పడుకుంటాం, తిండి తింటాం, ఇంటికి వస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దిక్కుమాలదానా అని పెళ్ళాన్ని వాడు తిడతాడు, దిక్కుమాలాడా అని ఆవిడ తిడుతుంది. ఇద్దరు సోమసుంట తోమసుంట. రోజు మొగుడు పిల్లలు ఎందుకు ఉడుకు చూస్తారంటే ఇదే కారణం. పరమ గురు ద్వేషం, గురు ద్రోహం ఎక్కువైపోవడం వల్ల, ఉండవలసింది లేకపోవటం వల్ల. ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. గురువు అంటే మాటల ఇవన్నీ తెలుసుకుని బతకాలి. అందువల్ల జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, ఆశ్వీజ, భాద్రపద మాసాదులలో పూర్ణిమ నాడు సంపూర్ణమైన శరణాగతితో బదరీలో ఉండండి. మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకు, పరీక్షించకు స్వామి. పూర్ణిమ నాడు ఈ ఆలయం దగ్గర ఎక్కడో చోట ఒక మెట్టు మీద ఇంతసేపు కూర్చుని నిన్ను స్మరించే భాగ్యం ఇయ్యి అని ఆ స్వామిని ప్రార్థించండి. ఆయన కరుణామూర్తి, అప్పుడు రక్షిస్తాడు, పరీక్షించడు. పరీక్షించినా ఆ పరీక్షలో నెగ్గే శక్తి ఇస్తాడు. అప్పుడు మనకి భూత భవిష్యత్ వర్తమానములు ఏమేమిటో తెలుస్తాయి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తుంది. మళ్ళీ ఇవి బయట పెట్టకూడదు. మనం పెట్టకుండా ఓహో ఇలా జరగబోతున్నది అనుకుని అతి జాగ్రత్తగా ఉంటాం, పతనం కాకుండా ఉంటాం. దానివల్ల ఈ లోకంలోనూ సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక పవిత్ర లోకాలకు వెడతాం, ముక్తి పొందగలుగుతాం. అంతటి దివ్యస్థలం బదరికా క్షేత్రం అంటే. ఇంకా బదరికా క్షేత్రంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాలినడకనే తిరగాలి. శివుడు చెబుతున్న మాట ఇది, స్కందుడితో చెబుతున్న మాట. బదరీ క్షేత్రంలో మానా అని ఒక ప్రాంతం ఉందని చెప్పాను కదా ఇదివరకు కూడా మీకు ప్రారంభంలో. అక్కడే సరస్వతీ నది పుట్టిన స్థలం కనపడుతుంది. ఇంకా లోపల ఎక్కడో కొండల్లోంచి పుట్టింది, అవి మనకి తెలియదు, ఎందుకంటే కొండలు కనుక. అక్కడ బండరాతిలోంచి నది దబ్బ 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 బయటకు వస్తుంది. ఈ బండరాయి అవతల ఏముందో తెలుసుకోగలిగితే వాడు వైకుంఠానికి వెళ్ళినట్టే. ఎలా తెలుస్తుంది? అదంతా కొండ సొరంగంలోంచి వస్తుంది. అది ఆ కొండలోకి అడుగు పెడితే చచ్చూరుకుంటాడు ఒక దెబ్బకి. ఆ గంగానది పక్కనే సరస్వతీ నది ప్రవహిస్తున్న చోట ఎంత వేగంగా వస్తుందో సరస్వతి, మంచు ముద్దది, అంత చల్లగా ఉంటుందా నీరు. అందువల్ల ఆ ప్రాంతమే తెలుసు కనుక మానా దగ్గరే సరస్వతి పుట్టిందని ఊరికే మనం అనుకుంటాం అనమాట. ఆ లోపల ఎంతో దూరం కొండ గుహలోంచి వస్తుందన్నమాట అది. అదిగో ఆ ప్రాంతమును మానము అంటే గౌరవం ఇచ్చే స్థలము అంటారు. సరస్వతి అభిమాన, మహా గౌరవం కలిగినటువంటి స్త్రీ జగన్మాత ఆవిడ. ఆ సరస్వతీ నది పుట్టిన స్థలం ఉంది. అక్కడికి మన మకాన్ దగ్గర నుంచి కానీ లేక బదరీనారాయణుడి దగ్గర నుంచి కానీ కాలినడకన వెళ్ళాలట. వెళ్ళరు ఎవరు, 4 కిలోమీటర్లు నడవలేక. అక్కడ కూడా కార్లు బస్సుల్లో పెడతారు. ఒక్క 4 కిలోమీటర్స్ మన కోసం మాత్రం కేటాయించలేమా? అయితే పాపం ముసలి వాళ్ళకి మినహాయింపు అనుకోండి. మరీ బొత్తిగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నడవలేరు, మిగతా వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు తాతయ్య గారిని తీసుకెళ్ళండి, ఆయన గ్యారంటీగా నడుస్తారు. ఆయన జాంబవంతుడు. ఆనాడు వామనుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు ఆయన. ఆయనే నడిచి వస్తున్నారు శుభ్రంగాను. ఈ 25 ఏళ్ళ కుర్రాళ్ళు నడవలేరట, 30 ఏళ్ళ వాళ్ళు నడవలేరట. ఎందుకని? ఎప్పుడు నడవకుండా ఇంట్లో కూర్చొని పడుకోవడమే, అసలు వాకింగ్ లేదు. ఇప్పుడు కలియుగంలో అది పోయింది అనుకోండి. అందుకే ఒక ముక్క మాట్లాడితే 100 సార్లు తడుకుంటారనమాట. కారణం ఏమిటంటే మనం ప్రాక్టీస్ మర్చిపోతున్నాం. అవి మంచివి కాదు. తప్పనిసరిగా మనం వాగ్ధారతో మాట్లాడాలి, దబ 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 మాట్లాడుతూ ఉండాలి, అనర్గళంగా మాట్లాడాలి. గొంతుకుని ఎవడో పట్టి నొక్కేసినట్టు మాట్లాడకూడదు. అర్గళం అంటే గొంతు పట్టేయటం, అనర్గళం అంటే ఎవడో పట్టకుండా ఉన్నట్టుగా మాట్లాడటం అనమాట. ఒక నది ప్రవహించినట్లుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే, వాయువు ప్రవహించినట్టుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే. అనర్గళంగా రావాలి అంటే అభ్యాసం చెయ్యాలి. సరస్వతిని మనం కటాక్షం కోసం ప్రార్థించాలి. అలాంటి యోగం మనకి ఎప్పుడు వస్తుంది అంటే బదరీ క్షేత్రంలో కాలినడకన వెడితే వస్తుందట. కాలినడకన ఈ వ్యాసుని గుహ, గణేశ గుహ, సరస్వతీ నది ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళండి. వెడితే భగవంతుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అది మహాతపస్సు కనుక ఆ తపస్సు వల్ల గ్యారంటీగా కాశీలో మరణించే యోగం ఇస్తాడు. ఆ యోగం వల్ల వీడికి ఇంకా శాశ్వతమైన కైవల్యం లభిస్తుంది. సరస్వతిలో వీలున్నంత వరకు స్నానం చేయండి, పగటిపూట వెళ్ళండి. అందుకే సరిగ్గా ఏ 10 గంటలకో వెళ్ళారంటే 12 లోపు, ఆ సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. మరీ పొద్దుటిపూట అక్కడ స్నానం చేయలేరు. అందుకనే సరస్వతీ నదిలో అభిజిన్ ముహూర్తంలో స్నానం చేయటం చాలా మంచిదట. అంటే 11:30 నుంచి
11:45 నుంచి 12:45 మధ్యలో సరస్వతిలో బుడుంగును ములిగి లేవండి. ఎక్కువసేపు ఉండదులేండి, మళ్ళీ ఎక్కువసేపు ఉండి ఇంట్లోకి తీసుకురావడం కష్టం. అలా స్నానము చేసినటువంటి వాడికి సరస్వతీ కటాక్షం వస్తుంది. 3 సార్లు మేము చేసాం. పాపం మా పెద్ద పాపను అప్పట్లో మా శ్రీకర్ని బుడుంగుని ఉంచేశాను నేను. ఆ తర్వాత అలా ఉండిపోయా. ఓ పావు గంట పోయాక బేర్మన్నా నన్ను ముంచేసావు అంది మూతిలో పెట్టి. అప్పటికప్పుడు ముంచే ఇప్పుడు ముంచలేమనుకోండి. అందుకని చిన్నప్పుడు పిల్లలు తీసుకుపోవాలి యాత్రలకి. ఇప్పుడు వాళ్ళే నన్ను ముంచేటట్టున్నారు. కాబట్టి చిన్నప్పుడు వెళ్ళాలి, చిన్నప్పుడైనా వెళ్ళాలి. లేదా కొంచెం పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళు ఉంటారే వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది. చెప్పిన నేను కూడా మర్చిపోతాను, కానీ వీళ్ళు చెవుల్లో ఒకసారి వేసుకుంటే మర్చిపోరండి. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, విజయ నిర్మల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఎక్కడ, నార్త్ కెరోలినా ర్యాలీలో. ఎప్పుడూ కపిలుళ్ళు 2 రకాలుగా ఉంటారని చెబితే అది కూడా గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెడతారండి ఆవిడ. అసలు ఎప్పుడు చెప్పానో నాకే గుర్తుండదు. ఏ పురాణంలోనూ 3 సార్లు చెబుతూ ఉంటాం కదా ఈ పురాణాలు. ఫలానా సంవత్సరం కపిలుడు అనేవాడు ఈ మహర్షే కాకుండా మరో కపిలుడు కూడా ఉన్నారని చెప్పారండి అని ఆవిడ గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెట్టారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందనమాట. ఆహా, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఎప్పుడో చెప్పిన దాన్ని విన్న తర్వాత మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట. ఇవాళ చెప్తే రేపు మర్చిపోతారు చాలామంది. అలాంటిది ఆవిడ అన్నీ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత సాధన చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఓహో సరస్వతిలో స్నానం చేయమని చెప్పారు కాబట్టి మనం శక్తి వంచన లేకుండా ములుగుదాం అనుకుంటారు. వాళ్ళు ములుగుతారు కూడా. అలా మునగడం వల్ల ఇంకా సంసారంలో మునగరు, విషయ వాసనలలో మునగరు. ఈ విషయ వాసనలే ఒక బురద. ఈ బురదలో మునిగిపోతున్నాం మనం. సంసారం భయంకరమైన వాసనలు కదండి. విషయ వాసనలు అంటే ఏంటి? వ్యసనాలతో, నీచత్వంతో, తగాదాలతో కూడింది సంసారం. అంటే సంసారం కంటే బురద వేరేం లేదు. ఇందులోంచి బయటపడడం అంత తేలిక కాదు. ఊబిలో కూరుకుపోయిన వాడైనా బయటికి రాగలడేమో, కానీ సంసారం అనే బురదలో మునిగిపోయిన వాడు బయటపడ్డం. మీరు ఒకసారి చూడండి, సంసారంలో ప్రవేశించాక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అత్త, మామ, డాడీ, మమ్మీ, ఇలా ఎన్ని రకరకాలైనటువంటి వాటిలో పడిపోతారు. నా ఇల్లాలు, నా పిల్లలు, ఆ పిల్లల తర్వాత మళ్ళీ మనవలు, మనవరాళ్ళు, జీడిపప్పులు, గన్నేరు పప్పులు తిండి తెస్తాను అనుకోండి. అలా ఈ రకరకాలైన ఆహారాలు, ఎన్ని నిరంతరం వీటి వ్యసనాల్లోనే పడిపోతున్నాం. అందుకే సంసారాన్ని ఏమన్నారు? పంకం అన్నారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో పూర్తిగా కూరుకుపోయి తల కూడా అందులో మునిగిపోయి పైకి లేవలేకపోతున్న మనబోటి వాళ్ళని పైకి లేపడంలో అమ్మవారి కంటే గొప్పది లేదు గనకే అమ్మవారిని సముద్ధరణ పండిత అన్నారు. ఉద్ధరించి పైకి తీసుకొచ్చే పండితురాలు ఆవిడ. స్కిల్డ్ పెర్సన్ అనమాట. పండితురాలు అంటే అక్కడ అర్థం ఏంటనమాట, ఆవిడకి స్కిల్ ఉంది. బురదలో కొరిగిపోయిన వాడిని పైకి తీయడం కష్టం కదా. ఇంకోటి ఎవడన్నా దిగితే వీడిని బయటికి తీయడానికి వాడు మునిగిపోతాడు. పోని చేతిలో కాళ్ళలో పైకుంటే వాడికి తాడేసి తాడు పట్టుకోరా బయటికి లాగుతాం అనొచ్చు. అసలు తల కూడా కనపట్టలేదు, వాడు మునిగిపోయాడు. ఇప్పుడు వాడిని ఎలా తీయాలి? ఏ ప్రొక్కలైనా పట్టుకొస్తే అది వాడిని తొక్కి చంపేస్తుంది. వాడిని తీయాలంటే, అవునా? అలాంటి వాడిని కూడా కనిపెట్టి జాగ్రత్తగా వాడిని బయటికి తీయటం అంటే మాటలు కాదు. అలా సంసారం అనే బురదలో కూరుకుపోయిన మనల్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చేటటువంటి మహాపండితురాలు అమ్మవారు. అందుకే అమ్మకు నమస్కారం చెయ్యాలి మనం. ఇక్కడ మనం అలా స్నానములు చేస్తే మనకు అలాంటి జ్ఞానం కలుగుతుంది, ఊహాతీతులం కాగలుగుతాం. ఆ తర్వాత ఈ సరస్వతి స్నానానంతరం తిరిగి అక్కడున్న కొండ ఉంది, ఆ కొండకి వెళ్ళాలి. ఆ కొండకి ఎంత గొప్ప శక్తి ఉన్నది. వేదవ్యాస మహర్షి అక్కడ తపస్సు చేశాడు గనక వ్యాసుడే కొండే వ్యాసుడు. వ్యాసో నారాయణో హరి అని రోజు చెబుతున్నాము మీకు. విష్ణువు అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు. తపస్సు చేసి నారద దర్శనం పొందాడు. నారదుడు ఆయన్ని భాగవతం రాయమన్నాడు. అక్కడితో అయిందా? అంతఃపూర్వం కూడా తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి పరమ పవిత్రమైన పంచమ వేదం మహాభారతం అక్కడే రాశాడు. వ్యాసుడి గుహ ఇలా ఉంటుంది, దానికి ఎదురుగుండా గణేశ గుహ ఉంటుంది. వేదవ్యాస మహర్షి బదరీలోనే భారతం రాయాలనుకున్నాడు. ఒక రోజున పొద్దుటే లేచి సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత తన గుహ దగ్గరకు వచ్చి ఒంటి మీద కనీసం ఒక కండువా కూడా లేకుండా జింక చర్మం ఉరికి అలా ఉత్తరీయంగా వేసు కూర్చున్నాడు. ఆయనకి నడువు కట్టుకున్న గుడ్డ, పైన వేసుకున్న యజ్ఞోపేతం లాంటి చర్మం తప్పేమీ లేవు. మనకు వల్లే కోట్లు లేవు, స్వెట్టర్లు లేవు, హీటర్లు పెట్టుకోలేదు లోపల.
హాయిగా గుహ బయట కూర్చున్నాడు. కూర్చుని ఓం నమో నారాయణాయ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను పంచమ వేదమైన భారతం రాయాలంటే మాటలు కాదు, నేను శ్లోకం చెబుతూ ఉంటే చెప్పిన వెంటనే చెక్క 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 రాసి పెట్టి ఒక రైటర్ కావాలి, వ్రాయసకాడు కావాలి. తెలుగులో వ్రాయసకాడు అంటాం, సంస్కృతంలో లేఖకుడు అంటాం. ఇలాంటి వాడు నాకు కావాలి అనుకున్నాడు. ఎవడు రాయగలడు? ఎవడు పడితే వాడు రాయలేడు. అందులో వ్యాసుడు చెప్పే శ్లోకాలు ఏం రాస్తారండి? ఇంత పురాణములో రోజు చెప్పే శ్లోకాలను కూడా మళ్ళీ టైప్ చేస్తే అందులో 100 బూతులు వస్తాయి. బాత్ బాత్ మే బూత్ హై అన్నట్టుగా ఉంటుంది. ఒక మేటర్ తయారిస్తే అందులో 100 సార్లు దిద్దాలి. ఏది తెలుగు ఏది సంస్కృతం ఇప్పటికీ తెలియట్లేదు. కదంబ వృక్షం అనంటరా బాబు అంటే కదంబ చెట్టు అని పెడతాడు. అది చూస్తే నాకు ప్రాణం గిజగిజలాడిపోతుంది. నా వెబ్సైట్లోనే కనపడతాయి, నా ఫేస్బుక్ దాంట్లోనే పెడతారంటే నాకు తెలియదుగా. అవన్నీ మా శిష్యులే నడుపుతున్నారుగా. అది మార్చండి అంటే ఆ కదంబ చెట్టు ఏడాది నుంచి అలాగే ఉంటుంది. అందులో కదంబ వృక్షం అని మార్చండి ఈసారైనా. కదంబం అనే సంస్కృతం, పక్కన చెట్టు తెలుగు పదం వాడకూడదు కనుక కదంబ వృక్షం అనాలి. లేదా మల్లె మొక్క అనే తెలుగు పదంలాగా వాడచ్చు. కడిమి చెట్టు అనండి. కదంబ వృక్షం అనలేకపోతే ఆ వృక్షం ఏదో తెలియకపోతే కడిమి, కదంబం ఏమవుతుంది తెలుగులో? కడిమి. అప్పుడు కడిమి చెట్టు అనండి హాయిగా. కడిమి చెట్టు మహిమ, కదంబ వృక్షం మహాత్మ్యం. అలాగే అశ్వత్థ వృక్ష మహాత్మ్యం లేదా రావి చెట్టు తెలుగులో మర్రి చెట్టు, సంస్కృతంలో ఏమనాలన్నమాట? వటవృక్షం అనాలి. కపిత్థ వృక్షం లేదా తెలుగులో వెలగ చెట్టు. ఇది తెలుసుకోండి, కొంత ఏం ఇబ్బంది కాదు. కాబట్టి ఎన్నాళ్ళైనా బుర్ర అంత తేలికేం కాదు. భాష రావడం అంటే అంత తేలిక కాదు. అందువల్ల మహానుభావుడు వ్యాసుడు చెబుతూ ఉంటే శ్లోకం రాసేవాడు బండబూతులు రాస్తే బాగుండదు కదటండి. పూజించు అంటే పూంజితు అని రాశాడు. ఒక ఆయన టైప్ చేసి పెట్టాడు. నాకు పూజింతు పోయి పూంజితు. బాబోయ్ ఈ 0 అటు మార్చండి అని చెప్పాల్సి వస్తుంది. డిటిపి తీసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, వాళ్ళకు కూడా అంతో ఎంతో మరి పాండిత్యం ఉండాలి. అందున వ్యాసుడి భాష కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటాయండి. మీరే భాగవతం, సంస్కృత భాగవతం ఒక్కసారి వీలుంటే ఇంటికి వెళ్ళి చూడండి. పక్కన తాత్పర్యం, ఇటువైపు శ్లోకం ఇచ్చి గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కదా. శ్లోకం ఉంటుంది, పక్కన తాత్పర్యం ఉంటుంది. అందులో 5వ స్కంధంలోకి వెళ్ళండి, పంచమ స్కంధం. ఒకసారి ఆ పంచమ స్కంధంలో ఉన్నటువంటి గద్యాలు చదవండి. ఇలా ఉంటుందా భాష అనిపిస్తుంది అనమాట. పిచ్చెక్కిపోతుంది. అందులో ఏ భాష ఏదో తెలియదు. అమ్మ బాబో మంచి వజ్రం లాంటి పదాలు పడతాడు. కఠినంగా ఉంటాయి పదాలు. అటువంటివి ఆయన చెబుతూ ఉంటే రాయాలంటే ఎవడు రాయగలడు? మొదట్లో మా శిష్యులు కొంతమంది, గురువు గారు మీరు ఆడియో చేసేస్తే మేము టైప్ చేస్తామన్నారు. ఆ తర్వాత 2 రోజులు పోయాక ఆడియో కష్టం అండి, కొంచెం మీరే తాత్పర్యం రాసేసి మాకు పంపితే స్కామ్ చేస్తే మేము టైప్ చేసుకోవడం తేలికండి. ఆడియో విని దాన్ని మేము మళ్ళీ భాషలో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉందండి అన్నారు. అంటే ఈ ఆడియో విని కూడా రాయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం క్రమంగా. కారణం ఏంటంటే ఇది భాష మీద అంత పట్టు లేకపోవటం. అది తప్పని నేను అనగానే వ్యాసుడు లాంటి వాడు మరి శ్లోకం చెబితే రాసి పెట్టేవాడు ఎటువంటి వాడై ఉండాలి? నిజంగా వ్యాసుడు చెబితే నేను కూడా రాయలేను. కాబట్టి ఆయనకి ఎవరు కావాలి? రాసి పెట్టే స్థాయి కలిగిన వాడు కావాలి. ఆయనకి అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే కనపడ్డట. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం అని రోజు గణపతిని మనం వేదమంత్రంతో స్తోత్రం చేస్తున్నాం. ఇంత స్పష్టంగా చదవండి ఆ మంత్రాన్ని. అని అనకండి, అంటే ప్రమాదం. అది గణపతి మంత్రం. మంత్రం ఎప్పుడు గురుముఖతః విని స్పష్టముగా పలకవలసింది. అందులో ఏం చెప్పారు? కవిం కవీనాం. గణపతి ఎటువంటి వాడు? కవీనాం కవిం, కవులకు కవి అయిన వాణ్ణి మేము మంచి మాటలు మాకు లభించడం కోసం ధ్యానం చేస్తున్నాం. మాకు వాక్శుద్ధి కలగడానికి మేము ఆయన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన కవులకు కవి అంటే కవులకు కూడా ఆశ్చర్యం కలిగించి వాళ్ళకి కవిత్వం ఇచ్చే శక్తి కలిగిన కవి. సామాన్య కవి కాదు ఆయన. భూలోకంలో చాలామంది కవులు ఉన్నారు. మేము రాశాం గేయాలు, అవి సరస్వతి పాదాలకి గాయాలు అన్నారులేండి. ఓసారి నారదుడు వెళ్ళి సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాల మీద ఎవరో బ్లేడుతో కోసినట్టుగా రక్తాలు కారుతూ గాయాలు కనబడ్డాయట. అమ్మా ఏమిటి గాయాలు అనగా, భూలోకంలో కొంతమంది రాస్తున్నారు గేయాలు, ఆ గేయాలు నా పాదాలకి గాయాలు అంది ఆవిడ. అలా ఎడాపెడా రాసేస్తే అవుతుందనమాట, ఆవిడకి బాధ కలిగిస్తాయి. కాబట్టి
మంచి వాక్కుల కోసం కవులకు కవి అయిన గణపతిని పట్టుకుంటే ఆయన కవులకు కవిత్వం ఇస్తాడు. కవులకే కవిత్వం ఇచ్చేవాడిని పిలిస్తే కవిగారు ఏదైనా చెబితే రాసిపెట్టడంలో ఆశ్చర్యమేమున్నది? అందుకని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్తోత్రం చేశాడు. ఆయనకి చాలా ఇష్టమైన నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలే రోజు మనం చదువుకుంటున్నాం. గణేశ పురాణంలో ఆ నామాలు ఉంటాయి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇవి 16 నామాలు వరుసగా. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణకుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, ధూమకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, హేరంబుడు, స్కందపూర్వజుడు, ఇలా మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలు అత్యంత పవిత్రమేది. ఈ పవిత్ర నామాలు 16 విద్యను ఆరంభించేటప్పుడు చదువుకోవాలి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు కానీ, కొత్త కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు కానీ, ఏదో బీటెక్ చదివినవాడు ఎంటెక్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఎంబీఏ చేసినవాడు ఇంకేదో సిఏ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఇలా మంచి పనులు కొత్త పనులు ఆరంభించేటప్పుడు విద్యారంభ కాలంలో ఈ నామములు చదువుకుని విద్యను ఆరంభిస్తే వాడికి విఘ్నం రాదు. కాబట్టి విద్యారంభం ఎప్పుడు చేసినా ప్రారంభంలో అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు మొదలుకొని కొత్త విద్యలు ఎప్పుడు ఆరంభించినా ఈ నామాలు చదవాలి. 5వ తరగతి పూర్తయి 6వ తరగతి నుంచి హై స్కూల్లోకి వెళ్ళేటప్పుడు, 10th పూర్తయి ఇంటర్లోకి వచ్చినప్పుడు, ఇంటర్ పూర్తయి డిగ్రీలోకి వెళుతున్నప్పుడు, లేక బీటెక్లోకి వెళుతున్నప్పుడు, ఇంకేదన్నా మెడిసిన్లోకి వెళుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఈ నామాలు పిల్లల చేత చేయించండి. అసలు చిన్నప్పుడు నేర్పితే వాళ్ళు రోజు చదువుతారు కదా, కాబట్టి వాళ్ళకి ఇవి రావాలి. తర్వాత విద్యారంభం అయ్యాక వివాహేచ, పెళ్ళిళ్ళల్లో కూడా ఈ నామాలు చేయించాలి. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి విఘ్నం లేకుండా పెళ్లి జరుగుతుంది. ఎంత తుఫాన్ వచ్చినా మళ్ళీ తెల్లారేసరి కరెంట్ వచ్చేస్తుంది, పెళ్లిలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి వివాహంలో కూడా చదవాలి. ప్రవేశే, గృహప్రవేశం లేదా ఒక ఊళ్ళోకి ప్రవేశిస్తున్నప్పుడు, యాత్ర చేసినప్పుడు ఆ యాత్రా స్థలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఇది చదవాలి. ముఖ్యంగా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఈ నామాలు చదువుకోవాలి. ఈ నామాలు చదువుకుని కుడికాలు లోపల పెట్టాలట. కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు ఇల్లు అంటే కంపార్ట్మెంట్, అపార్ట్మెంట్, అది మన డిపార్ట్మెంట్. పూర్వంలాగా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకునే ఓపిక ఎక్కడుంది కనుక అన్నీ అపార్ట్మెంట్లే. విశాలమైన ఇళ్లల్లో బ్రతికిన వాళ్ళం ఒకప్పుడు. మేము లంకంత ఇళ్లలో ఉన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు లంకంత పోయి కుర్రకుంకంత ఇల్లు అయిపోయింది. కానీ పూర్వం చక్కగా విశాలమైన ఇళ్ళు ఉండేవి. సరే ఏదైతే లేండి, మొత్తం ఇంట్లో ప్రవేశించేటప్పుడు కుడికాలు లోపల పెడుతూ ఈ నామాలు చదువుకుని వెళ్ళాలన్నమాట. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పనిసరిగా కుడికాలు పెట్టాలండి. స్త్రీలు ఎప్పుడు గృహప్రవేశంలో ఎడంకాలు పెట్టారా, ఇక చూడండి ఆ ఇంట్లో సుఖం ఉండదు. అందుకనే 1-2 సార్లు విఘ్నేశ్వరుడు తలుచుకుంటే ఇలాంటి ప్రమాదాలు రావు. ఏ రకంగా చూసినా సరే గృహప్రవేశంలో చేయండి. నిర్గమే, మళ్ళీ ఇంట్లోంచి బయటకు కొడుతున్నప్పుడు కూడా రోజు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎలా కుదురుతుంది మనకి? ఇప్పుడంటే 1-2 ఏళ్ల నుంచి అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వర్క్ లేదు హోము లేదు అనుకోండి, ఏదో ఇంట్లో ఉంటామంటారు కానీ ఇంట్లో ఎక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనడం, వర్క్ ఏమో ఇంట్లో చేసేది హోములో 1 అరగంట, మిగతా అంతా బయటే తిరుగుతున్నారు. ఎందుకంటే ఆఫీస్కి వెడితేనే సుఖంగా ఉంటుంది, వీళ్ళు కొత్త కట్టడన్నా అవుతారు, అవునా? కానీ మొత్తం మీద ఇంట్లో ఉంటున్నారు. కానీ పూర్వం ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు ఉద్యోగానికో సద్యోగానికో షాపుకో క్రాఫ్ట్కో దేనికో దానికి బయటకు వెళ్ళాలి కదా. అలా బయటకు వెడుతున్నప్పుడు కూడా ఈ నామములు చదవండి. అప్పుడు మీరు వెళ్ళే పనిలో విఘ్నములుండవు, ఆ పని నిర్విఘ్నముగా పూర్తవుతుంది. అందుకని నిర్గమే, ఇంటిలో నుంచి బయటికి వెడుతున్నప్పుడు కూడా ఈ నామములు చెయ్యండి. సంగ్రామే, యుద్ధానికి వెడుతున్నప్పుడు కూడా ఈ నామాలు చెయ్యాలి. పూర్వం మహారాజులు యుద్ధానికి వెళ్ళేవారు, ఇప్పుడు కూడా మన సైనికులు బోర్డర్లో యుద్ధానికి వెడుతున్నారు. ఇవి కాకుండా రోజు యుద్ధాలేగా మన ఇళ్లలో. అసలు యుద్ధం లేనిది ఎక్కడుంది కనుక? పొద్దుట లేచిన దగ్గర నుంచి కాఫీ తాగుతావా, నీ మోహన్ తాగలయ్యా, నేను కాఫీ తాగనే నీ మొహం తాగలయ్యా అని తిట్టుకోకుండా ఎవరుంటున్నారు? కాబట్టి ఇంట్లో భార్యాభర్తల తగాదాలు, పిల్లల తగాదాలు, అత్తమామల తగాదాలు, తల్లిదండ్రుల తగాదాలు, ఇది కాకుండా ఇంకా ముసలాళ్ళు ఉంటే ఈ పెద్దాళ్ళ తగాదాలు, బొబ్బో తగాలు, బిబ్బో తగాదాలు, ఎన్ని తగాదాలు ఉంటూనే ఉంటాయి రోజు.
ఈ తగాదాలు వచ్చినప్పుడల్లా ఈ నామములు చేసుకుంటే తగాదాలు రావు, విజయం లభిస్తుంది. అందుకని ఏమన్నారు, సంగ్రామే. సంగ్రామం వచ్చినప్పుడు కూడా గ్యారంటీగా నాయన సాధ్యమైనంత సంగ్రామం చేయకండి, ఒకవేళ వస్తే ఈ నామాలు చేసేయండి, అప్పుడు లాభం ఐకమత్యం వస్తుంది. ఆఖరిని ఏమన్నారు, సర్వకార్యేషు, అన్ని పనుల యందు నువ్వు ఏ పని తలపెట్టినా ఈ నామములు చేసుకుని ఆ పని చేసుకో, అప్పుడు నీకు విఘ్నం ఉండదు. తస్య అంటే ఈ నామములు చేసినటువంటి వానికి విఘ్నః విఘ్నము నజాయతే, విఘ్నస్తస్య నజాయతే, విఘ్నం పుట్టదు, అసలు ఏ విధమైన ఆటంకము కలగదు. ఆటంకాలు తొలగించే అపూర్వ నామములివి. ఈ నామములను వేదవ్యాసుల వారు బదరీ క్షేత్రములో సరస్వతీ నదీ తీరంలో తన గుహ దగ్గర కూర్చుని చెయ్యగానే మహానుభావుడు పరమపూజ్యుడు హేరంబుడు విఘ్నేశ్వరుడు సకల లోకాలకి ఆనందం ఇచ్చేటటువంటి పుణ్యాత్ముడు అక్కడ దివ్యమంగళ రూపంతో ప్రత్యక్షమైపోయాడు.